రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్న తెలంగాణ ప్రజలు. దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హైడ్రా 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 ఈ హైడ్రా మీదే చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసి ఒక నిమిషం మాట్లాడుకున్నా మొదట హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తోంది. దూసుకొస్తున్న బుల్డోజర్లు, కుప్పకూలుతున్న భవనాలు, టీవీల్లో, పేపర్లో, సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవే ట్రెండింగ్ వార్తలు. అసలు హైడ్రా అంటే ఏంటి? హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిందే ఈ హైడ్రా. ఒకప్పుడు హైదరాబాద్ మహానగరం చెరువులతో, కుంటలతో, మూసీ నదితో కలకల్లాడింది. కానీ నేడు కాంక్రీట్ జంగల్ గా మారింది. సిటీలో చిన్న వర్షం పడితే చాలు రోడ్లు చెరువులను, నదులను తలపించేలా తయారవుతున్నాయి. ఈ సమస్యకు అసలు కారణం చెరువులను ఆక్రమించి నాలాలను మూసేసి అక్రమ నిర్మాణాలు నిర్మించడమే అన్నది అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి నగరంలో వరదలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా హైడ్రాను చేసి ఈ హైడ్రాను ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించారు. ఈ హైడ్రాకు చైర్మన్ గా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారు. దీనికి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని సీఎం కు అందిస్తారు. సీఎం కనుసన్నల్లో హైడ్రా యంత్రాంగం అంతా పనిచేస్తుంది. అందుకే అక్రమ నిర్మాణాల విషయంలో ఎవరు ఏమిటి అని చూడకుండా నిర్మోహమాటంగా కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. అక్రమ నిర్మాణాల విషయంలో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులతో పాటు ప్రముఖుల నిర్మాణాలను, సెలబ్రిటీల నిర్మాణాలను సైతం కూల్చివేశారు. ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఇంకా కొనసాగుతాయని, వెనక్కు ఒక్క అడుగు కూడా వేసేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ ట్విన్ టవర్స్ 70 కోట్ల బడ్జెట్తో కట్టిన ఈ ట్విన్ టవర్స్ కు కట్టడానికి 3 ఏళ్ల సమయం పట్టింది. కూల్చేందుకు కేవలం 9 సెకండ్లు మాత్రమే పట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ట్విన్ టవర్స్ ను కట్టారని కూల్చివేశారు. ఢిల్లీ ట్విన్ టవర్స్ విషయంపై ఎమరాల్డ్ కోర్టు నివాసులు 2012లో కోర్టును ఆశ్రయించారు. అక్రమంగా కట్టారు అని అలహాబాద్ హైకోర్టు 2014లో తీర్పిచ్చింది. అప్పీల్ చేసుకుని సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టులోనూ ట్విన్ టవర్స్ ను నిర్మించిన సూపర్ టెక్ కంపెనీకి చుక్కెదురైంది. ట్విన్ టవర్స్ కూల్చివేయాల్సిందేనని ఆగస్టు 31, 2021 సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ 2 టవర్స్ కూడా కుతుబ్ మినార్, ఇండియా గేట్ కంటే చాలా ఎత్తులో ఉంటాయి. కేవలం 7 మీటర్ల తేడాతో కట్టిన అంత పెద్ద ట్విన్ టవర్స్ నే కూల్చివేయగలేంది. చెరువులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తే ఊరుకోవాలా? అందుకు కోర్టులు సమర్థిస్తాయా? ప్రభుత్వాలు చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోవాలా? లేదు కదా. కబ్జాలు చేసి చెరువులను కబ్జా చేసి కట్టేసి తర్వాత కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్లు తెచ్చుకుని కాలయాపన చేసే వారికి అతిపెద్ద గుణపాఠం ఢిల్లీ ట్విన్ టవర్సే అని గుర్తుపెట్టుకోండి. చెరువులు పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రాకు ప్రజల మద్దతు వెలువల లభిస్తోంది. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా అందరికీ ఓ గుణపాఠమే. 2014 నుంచి నోటీసులు ఇచ్చినా అక్రమంగా ఎన్ కన్వెన్షన్ కట్టారని ఎన్నిసార్లు చెప్పినా నాగార్జున పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. అయితే కోర్టులు ఇచ్చిన పుణ్యమా అని ఇంతకాలం నాగార్జునకు ఊరట లభిస్తూ వచ్చింది. హైడ్రా దూకుడుకు ఎన్ కన్వెన్షన్ నేలమట్టమైంది. అయితే ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా స్పష్టమైన హెచ్చరికలు పంపింది. సీఎం రేవంత్ రెడ్డి చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలపై కొరడా జులిపిస్తున్నారు. అందుకే ప్రజల నుంచి హైడ్రాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హైదరాబాద్ మనది, హైడ్రా మనందరిది అనే నినాదాలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.